ఈ తర్వాత ఒకరోజు టి కృష్ణ గారు మన ప్రతిఘటనలో పాట లేదు, ఈ దుశ్శాసన దుర్యోధన దుశ్శాసన ఈ పాట తీసుకొచ్చి ఆ రికార్డ్ చేయకముందు వచ్చి మురారి గారిని సజెషన్ అంటానికి వచ్చాడు. అంటే మురారి గారి జడ్జిమెంట్కి అంత వాల్యూ. టి కృష్ణ గారు వచ్చి రాసిన తర్వాత ఇది కరెక్ట్ బాగుంది, మనస్థానం కాదు జన్మస్థానం, మరి ఎలా తీస్తావు నువ్వు అని అడిగంట. నేను దానికి అనుకున్నానులేండి అని చెప్పి చెప్పాడంట. వెంటనే ఇంప్రెస్ అయిపోయి కవర్లో డబ్బు పెట్టి నువ్వు ఈ సినిమా చేసి పెట్టాలన్నాడంట టి కృష్ణ. టి కృష్ణ అంత నచ్చాడు. చేస్తే ఆయన డబ్బు తీసుకోవాలి. నేను చేస్తానండి సార్, డబ్బులు ఎందుకు కానీ సార్, నేను పాట చూపించడానికి కదా వచ్చింది, అంచేత వెంటనే మీరు రియాక్ట్ అయ్యి డబ్బులు ఇస్తే బాగోదు, అది నేను చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అది చూసిన తర్వాత టి కృష్ణ గారు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఈ సందర్భం చెప్పుకోవాలి. అమెరికా వెళ్ళిన తర్వాత దుక్కుపాటి మధుసూదన్ రావు తన మిత్రులతో కలిసి ఒక సినిమా చేసి పెట్టమని టి కృష్ణ గారిని అడిగాడు. అమెరికాలో ఉండగా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు లేదంటే నేను మురారి గారికి చేయాలి, ఆయనకు మాట ఇచ్చాను నేను, ఆయన నా వెల్విషరు, ఆయన మురారికి గారికి చేస్తానండి. అది మధుసూదన్ రావు వచ్చి మురారికి చెప్పి ఏంటి ఆయన ఈ సినిమా చేస్తానంటున్నాడు. ఇంప్రెస్ అయిపోయాడు బాగా. ఆ తర్వాత క్యాన్సర్తో చనిపోయిన తర్వాత చాలా బాధపడి ఓహో అందుక డబ్బులు తీసుకోలేదు ఆయన, అంచేత అప్పటికే తెలిసి ఉంటుంది క్యాన్సర్ అని ఏదో తనలో లోపం ఉందని, అందుకే నా దగ్గర డబ్బులు తీసుకోలేదని మురారి గారు బాధపడ్డారు. అలాగా ఇండస్ట్రీకి తను అనుకున్న విధంగా తనకి ఏం కావాలో రప్పించుకుని, నిర్మాత అనేవాడికి కథ తెలిసి ఉండాలి, ఏం తీస్తున్నారో తెలిసి ఉండాలి, స్క్రీన్ ప్లే తెలిసి ఉండాలి, ఆ సీన్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అక్కడ ఏమైనా మార్పులు కథని చెడిపే విధంగా ఉన్నాయా అని కూడా తెలుసుకుని నిర్మాత ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది. అందుకే నా సినిమాలన్నీ కూడా ఒక ముత్యాల్లాగా నేను తీర్చిదిద్దుకుంటాను. నేను నా సినిమాలు చూడండి, ఎప్పుడైనా మీరు 9 సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఒక ఇది ఉండదు నాకు. అందుకనే అలా ఉంటేనే సినిమా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం మనం, ప్రజల్ని చెడగొట్టడానికి కాదు కదా సినిమాలు తీసేది. అంచేత ఏదో మంచి చెప్పాలనే ఇది ఉండాలి అని మురారి గారి అభిప్రాయం. తను అనుకున్నట్లే బ్రతికాడు ఆయన, తను అనుకున్నట్లుగానే సినిమాలు తీశాడు. తను అనుకున్న డైరెక్టర్తోనే తనకి కావాల్సిన విధంగా తీసే డైరెక్టర్తోనే సినిమాలు తీశాడు. తనకు కావాల్సిన విధంగా రాసే రైటర్స్తోనే పాటలు రాయించుకున్నారు. తనకు కావాల్సిన విధంగా చేసే మ్యూజిక్తోనే కెవి మహాదేవన్ గారితోనే మ్యూజిక్ చేయించుకున్నాడు.